నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి ఈరోజు లిక్కర్ స్కామ్లో 441 కోట్ల ఆస్తుల జప్తు, మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ చర్యలు. వాటిలో కసిరెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డి బ్యాంకు బ్యాలెన్సులు, డిపాజిట్లు, భూములు. లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల అక్రమార్జన, అనుకూల బ్రాండ్లకు సప్లై ఆర్డరు, ధరల పెంపు. ఫలితంగా ప్రతి కేసుపై 15 నుంచి 20% ముడుపులు. ఈ సొమ్ముతోటి రియల్ ఎస్టేటు ఆస్తుల కొనుగోలు. ఇప్పటి వరకు 1,048 కోట్ల మనీ ట్రైల్ గుర్తింపు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఈడీ కూడా ఇక్కడ సిట్ నుంచి కావలసిన దస్త్రాలు వాటన్నిటిని తెప్పించుకోవటం, వాళ్ళు కూడా ఒక కేసు పెట్టడం. అందులో దాదాపుగా నిన్న 441 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చట్టం కింద ఆస్తులు జప్తు చేశారు. అందులో కసిరెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డి ఇలాంటి వాళ్ళ ఆస్తులన్నీ ఉన్నాయనేది ఈడీ చెప్తోంది. దాదాపుగా 1,048 కోట్ల మనీ ట్రైల్ గుర్తింపు. ఎక్కడి నుంచి ఎటు మారాయి, ఏ రూపంలో మారాయి, బంగారం రూపంలో వచ్చాయా, డబ్బు రూపంలో వచ్చాయా, ఇటు హైదరాబాద్లో కానీ అటు తాడేపల్లిలో కానీ వాళ్ళు పెట్టుకున్న డెన్నుల్లో డబ్బులు, నోట్ల కట్టలు, ఆ వీడియోలు కూడా మనం గతంలో చూసాం. వెంకటేష్ నాయుడు వీడియో ఒకటి బయటికి రిలీజ్ అయిన సమయంలో చూసాము. వీటన్నిటితో పాటుగా హైదరాబాద్లో 8 కోట్ల రూపాయలు అట్టల పెట్టెల్లో బయటపడ్డాయి. వాటిని కానీ లేకపోతే పక్క రాష్ట్రం నుంచి వచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఈ సొమ్ముని కాజేసి వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళి ఆస్తులు కొనుక్కున్న వాళ్ళవి కానీ ఇత్యాది రకరకాల రూపంలో ఉన్న ఈ ఆస్తులు మొత్తాన్నింటినీ జప్తు చేయటం మొదలుపెట్టింది ఈడీ. అందులో 441 కోట్ల రూపాయలు దాదాపుగా ఈడీ జప్తు చేసింది. ఇక ఆంధ్రజ్యోతిలో గట్టిగా మరొక అంశం కనపడుతుంది. ఏమిటి అని అంటే, మళ్ళీ గూడు పుఠాని. జగన్ దోతగా రిటైర్డ్ ఉన్నతాధికారి పలువురు ఐఏఎస్లతోటి రహస్య భేటీ. కూటమి సర్కార్లో ఏం జరుగుతోంది, ప్రభుత్వంపై బురద జల్లటం ఎలా, కీలక సమాచారం అందించండి, మరికొందరిని మన వైపు తిప్పండి. ఆ రిటైర్డ్ అధికారి కర్తవ్య బోధ 2 గంటలు సాగిన మాటామంతి. ఇది గతంలోనే మనం ఈ వ్యవహార శైలి ఇలాగ జరుగుతుంది అనేది ఇదే ఆంధ్రజ్యోతిలోనే గతంలోనే చూసాం. అది మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు అని ఆంధ్రజ్యోతి ఇది మళ్ళీ మరొకసారి వార్తను కూడా రాసింది. ఇందులో దాదాపుగా గతంలో వచ్చిన వార్తల ప్రకారంగా చూస్తే, హైదరాబాద్లో కావేరీ హిల్స్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో జరిగిన మీటింగు గురించి అప్పుడు రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. అదేవిధంగా ఇప్పుడు అదే అధికారి అప్పట్లో ఆంధ్రజ్యోతిలో వచ్చి బయటపడిపోయింది. ఇది మళ్ళీ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరు ఇక అటువైపు తలబెట్టి పడుకోవటం కూడా మానేశారు. ఆ వ్యవహారాలు మొత్తం అన్నీ జరుగుతుండగా ఇక వాళ్ళు ఇది బయటపడిపోయింది అని మానేశారు. కానీ చానాళ్లుగా ఇది స్తబ్దుగా ఉండటం మూలాన కూటమి ప్రభుత్వం కూడా ఎవరిని పెద్దగా పట్టించుకోకుండా కావాల్సిన వాళ్ళకి కావాల్సిన పోస్టింగులు, వీళ్ళు జగన్ ఐఏఎస్లు, వీళ్ళు జగన్ ఐపీఎస్లు అని సోషల్ మీడియాలో కానీ గగ్గోలు పెడుతున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి పర్సనల్ పిఎస్లు గాను సిఎస్లు గాను పెట్టుకుంటున్న సమయంలో ఇక వీళ్ళు ఏం చెయ్యర్లే అంటే చంద్రబాబు నాయుడు మీద వీళ్ళకి అంత నమ్మకం వచ్చింది. అబ్బాయి ఆయన పెద్దగా ఏం అనడండి, చర్యలేం పెద్దగా తీసుకోడు అని అనుకుని మళ్ళీ మొదలు పెట్టారట. ఈసారి హైదరాబాద్లో కాకుండా విజయవాడ కేంద్రంగానే వచ్చారు. వచ్చి విజయవాడలో ఈ వాకర్స్ పార్క్లో కానీ లేకపోతే ఎక్కడైనా వాకింగ్ మీటింగ్లో కానీ కలుద్దాము అని అనుకుంటే అది ఏ రకంగానైనా బయటపడిపోతుంది అని తెలిసి ఇక అధికారి, ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక అపార్ట్మెంట్లో ఈ మ్యాటర్ మొత్తం ఓపెన్ చేసినట్టు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా
వాళ్ళు బాగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళు కానీ, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేసిన వాళ్ళు కానీ, ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉన్న వాళ్ళందరూ కొంతమంది వెళ్ళి కలిసినట్టుగా కూడా సమాచారం ఉంది అనేది ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. దాదాపుగా ఈ వార్త మిగతా ఏ పత్రికల్లోనూ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక ఆపరేషన్ కాబట్టి దాదాపుగా ఉండకపోవచ్చు ఇందులో. ఇక యుద్ధం గురించి చూసుకుంటే ఖమేనీ హత్యకు నవంబర్లోనే ప్లాన్, దీనికి చిన్న ఫోరం ఏర్పాటు, ఇజ్రాయెల్ మంత్రి కడ్జ్ వెల్లడి. బ్లూ స్పారో క్షిపణితోటి సుప్రీం లీడర్పై దాడి, గగనతల రక్షణ వ్యవస్థకు చెక్కకుండా అధునాతన క్షిపణుల ప్రయోగం. నవంబర్లోనే ఈ ఖమేనీని అంతం చేయటానికి వీళ్ళు ప్లాన్ వేసినట్టుగా ఇజ్రాయెల్ వెల్లడించడం జరిగింది. ఇక అగ్ని వలయం, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు తీవ్రతరమయ్యాయి. టెహరాన్పై వందలాది ఫైటర్లతో దాడులు, ఇరాన్ డ్రోన్ వాహక యుద్ధ నౌక పేల్చివేత, లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు, 217 మంది మృతి, ఇరాన్ 1332కు చేరిన మృతుల సంఖ్య. గల్ఫ్ దేశాల రక్షణగా బ్రిటన్ విమానాలు, అమెరికా స్థావరాలపై దాడి కోసం ఇరాన్కు రష్యా నిఘా సాయం. ఈ సమాచారంతో రాడార్ వ్యవస్థలు, కమాండ్ కేంద్రాలపై ఖచ్చితమైన దాడులు. ఇక ఒకవైపు ఇజ్రాయిల్కి సహాయంగా ఇజ్రాయిల్ అమెరికా కలిసే చేస్తున్నాయి అనుకోవాలి. కాకపోతే ఇరాన్కి మాత్రం రష్యా వెనక నుంచి సాయం చేస్తున్నట్టుగాను నిఘా వ్యవస్థలో కొంత సమాచారం అందించినట్టుగా తెలిసింది. దానివల్లే ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో ఉన్న 19 అమెరికా స్థావరాల్లో దాదాపుగా 15 స్థావరాల మీద దాడులు చేసింది ఇరాన్. ఖమేనీ హతమైన మరుసటి రోజు నుంచి మొదలుపెట్టి దాడులు మొదలుపెట్టారు. ఇక దుబాయ్లో బుర్జ్ ఖలీఫా మీద కూడా దాడికి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ట్రంప్ దాదాపుగా యుద్ధం 4-5 వారాలు ఉండొచ్చు అని మొదట్లో చేసినప్పటికీ నిన్న యుద్ధం సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందనేది గట్టిగానే చెబుతూ ఉన్నాయి అమెరికా వర్గాలు. ఇలాంటి సమయంలో ఇక హార్ముజ్ జలసంధిని మూసేయటం మూలాన ప్రపంచవ్యాప్తంగా చమురు నౌకలు మొత్తం ఆగిపోయాయి. ఆ సందర్భంగా మనం రష్యా నుంచి చమురు కొనుక్కోవటానికి అమెరికా సరే అందంట. సరే కొనుక్కోండి అని చెప్పారట. అమెరికాతోటి ఈ ఒప్పందాలు కుదిరిన సమయంలో మరి పార్లమెంట్ బయట మోడీకి సన్మానం చేసి దండం కూడా పెట్టారు అందరూ. ఆహా, అమెరికాని ఎంత బాగా మీరు డీల్ చేశారు, సుంకాలు తగ్గించుకునే దాకా తీసుకొచ్చారు అని. అది అంతా తిరగకుండానే అమెరికా చేతిలో మనం ఉన్నట్టు వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం చమురు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా తయారైంది ఇక్కడ. రష్యా నుంచి 30 రోజులు చమురు కొనుగోలుకు భారత్, అమెరికా ఓకే. ఆసియా సముద్ర జలాల్లో 2.2 కోట్ల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు, గరిష్ట స్థాయికి క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $150 ఖతార్ మంత్రి. అమెరికాను నమ్ముకుంటే ఎప్పుడైనా ఇంతే జరుగుతుంది. ఇదే అంశం దాడుల గురించి కానీ, దాడులు మరింత ఉధృతం. టెహరాన్ యుద్ధ విమానాలతోటి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, లెబనాన్పై బాంబుల వర్షం. ఇక రష్యా చమురు కొనుక్కోండి, భారత్కు 30 రోజులు తాత్కాలిక అనుమతి మంజూరు చేసిన అమెరికా. ఇరాన్పై దాడులకు అమెరికా కాంగ్రెస్ మద్దతు. ఈనాడులో కూడా ఇదే వచ్చింది. దాదాపుగా సాక్షిలో కూడా ఖమేనీ బంకర్ ధ్వంసం యుద్ధం గురించిన 50 యుద్ధ విమానాలతో దాడి చేశామన్న ఇజ్రాయిల్, ఇది మిలిటరీ కమాండో సెంటర్ అని వెల్లడి. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం, ఇజ్రాయిల్ అమెరికా భారీ దాడులు, తీవ్ర స్థాయిలో ఇరాన్ ప్రతి దాడులు. యుద్ధం దాదాపుగా సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందనేది అందరూ చెప్తుంది. ఇక ట్రంప్ వార్నింగ్, లొంగిపోకుంటే మరణమే. ఆంధ్రప్రభలో చూడవచ్చు. ఇరాన్పై మాదే పై చెయ్యి, 3 రోజుల్లో 24 యుద్ధ నౌకలు ధ్వంసం చేశాం, అణ్వాయుధ రహిత ఇరాన్ మా లక్ష్యం. అణ్వాయుధాలు గురించి ఈయనకెందుకు,
వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫస్ట్ డిస్మాంటిల్ చేస్తే అప్పుడు ప్రపంచంలో నాటి గురించి తెలుసుకోవచ్చు. గుత్తాధిపత్యం కోసం అమెరికా ఈజ్ సుపీరియర్, అమెరికా ఈజ్ గ్రేట్ అని చెప్పుకోవటానికి వారి సుప్రీం లీడర్ను మేమే ఎంపిక చేస్తాం. యుద్ధం 7వ రోజున ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక. త్వరలో క్యూబా సంగతి చూస్తామన్న అమెరికా అధ్యక్షుడు. ఇంకా క్యూబా మీద కూడా పడతారట. ఇదిలా ఉంటే నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చల గురించి ఒకసారి చూద్దాం. వెంకన్నకు క్షమాపణ చెప్పరా, యేసు ప్రభువుకు అపచారం జరిగిందంటే చెప్పావే, శ్రీవారికి అపచారం చేస్తే సమాధానం ఏది? మొన్న జగన్ క్రిస్టియానిటీని ప్రశ్నిస్తున్న ఆ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా చూపించి మాట్లాడిన ఒక సమాచారం ఇది. గతంలో ఏదో సాక్షి పత్రికలో యేసు ప్రభు చిత్రపటాన్ని తప్పుగా ఏదో ప్రచురించారని క్షమాపణలు చెబుతూ జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ లేఖ సాక్షిలోనే ప్రచురించారు. దాన్ని పట్టుకొని వచ్చారు. అన్నీ తెలిసే లడ్డూని కల్తీ చేశారు. తిరుమలపై ఇంకా కుట్రలు కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్ళినా జగన్ వెంట బ్లేడ్ బ్యాచ్. చావుకు పెళ్లికి రప్ప అంటే ఒకటే మంత్రం. వైసీపీ హయాంలో పెను విధ్వంసం మేము వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూటమి విచ్ఛిన్నానికి కుట్ర, 11 మందే ఉన్నా 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతున్నారు, సౌండ్ అంత పెద్దగా వస్తుంది అని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. వాళ్లే కల్తీ చేస్తారు, వాళ్లే తిడతారు, ఇష్టం వచ్చినట్లు తిట్టేసి కులాల వెనక దాక్కుంటారు. బడ్జెట్ చర్చలో డిప్యూటీ సీఎం మండిపాటు. దీన్ని ఈనాడులో కూడా చూడొచ్చు మనం. ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతీయొద్దు, సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తుంచుకోండి. 94% సీట్లు గెలిచామంటే నాపై, పవన్ కళ్యాణ్పై, మోదీపై ఉన్న విశ్వాసమే. ఏదైనా ఇబ్బందులుంటే మాకు చెప్పి పరిష్కరించుకోండి. కూటమి ప్రభుత్వం నిరంతరం కొనసాగితేనే రాష్ట్రానికి భవిష్యత్తు. 13 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలపై నిషేధం. ఇదొకటి మంచి నిర్ణయమే, కానీ అమలు ఎలా ఉంటుందనేది చూడాలి. ఆల్రెడీ 16 ఏళ్లలోపు వాళ్ళకని కర్ణాటక ఆల్రెడీ ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా వాళ్లే కల్తీ చేస్తారు, నిందలు మనపై వేస్తారు, ఇష్టానుసారం తిట్టేసి కులాల మధ్య దాక్కుంటారు, మనమంతా ఒకే గలం, ఏకాభిప్రాయంతో ఉండాలి. ఈ బడ్జెట్ చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. వైకాపా సభ్యులు 11 మందే ఉన్న 1100 మందిలా మాట్లాడుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇది ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా ఇది వరుసగా జరిగినవి మొత్తం వేయటం జరిగింది. శ్రీవారి లడ్డు అపవిత్రం తెలిసే చేశారు. అధిక వడ్డీకి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు, గత పాలకుల అరాచకం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది వేస్తే, మరొక వైపు సంఖ్య తక్కువే కానీ బ్యాడ్ సౌండ్, వైకాపా సభ్యుల తీరు అంతా అని పవన్ కళ్యాణ్. ఇక పరిశీలనలో అంగన్వాడీ వేతనాలు, ధర్నాలు అవసరం లేదు, అందరితో చర్చిస్తాం, మాది ప్రజాప్రభుత్వం, పరదాలు కొట్టుకుని తిరగడం లేదు. వైకాపా నేతలకు మంత్రి లోకేష్ చురకలు. అంగన్వాడీ సమస్యలపై మండలిలో వాడివేడి చర్చ. ఇది మరొకటి, మండలిలో ఇది జరిగితే నిన్న బొత్స సత్యనారాయణ కూడా ధీటుగా పయ్యావుల కేసు సమాధానాలు. ఎందుకంటే ఒకసారి కాగ్ రిపోర్ట్ అని, ఇంకోసారి ఆ రిపోర్ట్ అని ఏదో మాట్లాడుతూ మొత్తం బురదేసే ప్రయత్నం చేశాడు బొత్స కూడా. అప్పుడు పయ్యావుల కేశవ్ గట్టిగానే, ఏం లెక్కలుంటే మీ దగ్గర చెప్పండి అని అంటే, నాకెవరిస్తారు లెక్కలు, మీకంటే అధికారులు ఉన్నారు లెక్కలు ఇస్తారు, మాకెవరిస్తారు, మా దగ్గర ఏం లెక్కలు లేవు. లెక్కలు లేవు కానీ మాటలు మాత్రం వస్తున్నాయి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇది ఫ్యామిలీ బడ్జెట్ అని పయ్యావుల కేశవ్ కూడా అంటం జరిగింది. ఇక 100లోపు ఇద్దరు సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు. తుది ఫలితాల్లో 40 మందికి పైగా. ఏపీకి చెందిన జీనుశ్రీ జస్వంత్ చంద్రకు 23వ ర్యాంకు. ప్రస్తుత ఐపీఎస్ సెక్షన్లో ఉన్న శ్రీ జస్వంత్ తెలంగాణ పెద్దపల్లి జిల్లావాసి. గూడెల్లి సృజనకు 55వ ర్యాంకు. సివిల్స్ 2025 ఫలితాలు విడుదల. మొత్తం 958 మంది ఎంపిక. టాప్ 25లో ర్యాంకర్లు 11 మంది మహిళలు. సివిల్స్ విజేతగా 42 మంది దివ్యాంగులు.
ఇదిలా ఉంటే ట్రంప్ లైంగికంగా వేధించారు. మైనర్గా ఉన్నప్పుడు ఎప్స్టీన్ ద్వారా పరిచయం, అసహజ శృంగారం కోసం నాపై ఒత్తిడి, ఓ మహిళ సంచలన ఆరోపణ, మరికొన్ని ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ పేరు చెప్పుకొని ఆంధ్రాలో ఒక రచ్చ జరిగింది, దేశంలో ఒక రచ్చ జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో కూడా ట్రంప్ కూడా అతను నన్ను వేధించాడని మరొక మహిళ బయటకు వచ్చారు. ఇక నేపాల్ ప్రధానిగా ర్యాపర్, ఎన్నికల్లో కొత్త పార్టీ ఆర్ఎస్పి ఘన విజయం. 275 సీట్లలో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 100కు పైగా స్థానాల్లో అత్యధికంగా ఆర్ఎస్పి. కాంగ్రెస్ కమ్యూనిస్టుల్ని తిరస్కరించిన యువత ఒంటి చేత్తో గెలిచిన ప్రధాని అభ్యర్థి బాలెన్ షా. అలా ఇక ఈనాడులో ఒకసారి చూసుకుంటే 100లోపు తెలుగు వాళ్ళు ఇద్దరే చూసుకుందాం. ఇక్కడ 441 కోట్ల ఆస్తుల జప్తు, లిక్కర్ స్కామ్లో ఈడీ జప్తు చేసిన ఆస్తుల సంగతి కూడా ఇందులో వేయటం జరిగింది. ఇక ఆంధ్రప్రభలో సివిల్స్లో మనవాళ్ల సత్తా, తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది ఎంపిక, ఏపీకి చెందిన జస్వంత్ చంద్రకు 23వ ర్యాంకు, పెద్దపల్లికి చెందిన గూడెల్లి సృజనకు 55వ ర్యాంకు. దేశవ్యాప్తంగా మొత్తం 958 మంది అఖిల భారత సర్వీస్కు ఎంపిక. ఆంధ్రప్రభలో కూడా ఆ విషయాన్ని చూడవచ్చు. 13 ఏళ్లలోపు సోషల్ మీడియా బ్యాన్, 90 రోజుల్లో విధి విధానాలు అధ్యయనం చేసిన మంత్రి లోకేష్. ఇప్పటికే కొన్ని సిఫార్సులు, వీటిపై త్వరలోనే నిర్ణయం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు నిషేధం, సీఎం సిద్ధరామయ్య ప్రకటన. అదే బాటలో గోవా కూడా దాదాపుగా మైనర్లకి సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించడం కానీ, మొత్తం బ్యాన్ దిశగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందని చూడాలి. ఒకసారి సాక్షిలో వాళ్ళ తాలూకు మ్యాటర్లు కొన్ని ఉంటాయి, చూద్దాం. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్, రాష్ట్రపతి ఆమోదం ముద్ర, కేంద్రం నోటిఫికేషను. ఇది గత వారం కిందటే ఆవిడని ఎంపిక చేసి కొలీజియం రాష్ట్రపతి దగ్గరికి పంపించింది అనేది వచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి అధికారిక ఆమోద ముద్ర వేయటం కూడా చేశారు. వచ్చే వారం ప్రమాణ స్వీకారం. ప్రస్తుతం సీజే ఠాకూర్ పదవీ విరమణ తర్వాత సీజేగా నియామకం. అప్పుల్లో అభివృద్ధి శూన్యం, అప్పులతోటి అభివృద్ధి శూన్యం. చంద్రబాబు ప్రభుత్వ పాలన తూర్పారబట్టిన కాగ్. ఈ కాగ్గే నన్ను లెక్కలేని చెప్పి నిన్న బొత్స సత్యనారాయణ మరి వాటిని ఏం తీసుకుని రాకుండా ఆర్థిక క్రమశిక్షణ, స్థిరత్వంపై తీవ్ర ఆందోళన, అప్పులు తప్ప అభివృద్ధి లేదు, ఏడాదిలోనే భారీగా అప్పులు, చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించలేదు, రోజువారీ ఖర్చులకు అప్పులతో పెరిగిన వడ్డీ భారం, ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి రెవెన్యూ లోటు ఏకంగా 3.75%, ద్రవ్యలోటు 5.05%. ఇక విచిత్రమైన అంశం ఏంటంటే ఇక్కడ చూసారంటే అసెంబ్లీలో భజన, కౌన్సిల్లో పలాయనం. బడ్జెట్ సమావేశాల్లో ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యం. ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై చర్చకు ఒప్పుకుని తర్వాత ఫ్లేట్ ఫిరాయించిన ప్రభుత్వం. ముందు స్టేట్మెంట్ ఇస్తామన్నారు, ఇవ్వనివ్వండి, మీకు వచ్చే నష్టం ఏముంది? అసలు చర్చ జరగకూడదు అనేది వైసీపీ యొక్క గట్టి పట్టుదల. చర్చించాలి అని పోరాటం చేస్తానే చర్చ జరగకుండా ఆపుకున్నారు వాళ్ళు. దానికి చైర్మన్ గారి సహకారం కూడా బాగానే ఉంది. ఆర్థిక మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ప్రకటించిన చైర్మన్ ఇందాపూర్ హెరిటేజ్ లింకులపై సమాధానం చెప్పలేక డైవర్షన్. చర్చ జరగకుండా డైవర్ట్ చేసే డ్యూటీ తీసుకున్న అచ్చెన్నాయుడు. సైలెంట్గా ఉండి చర్చని జరగనిచ్చుకునేవాల్సింది కదా. చర్చను జరగనీయకుండా అడ్డం పడింది వైసీపీ ఎమ్మెల్సీలే. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తా ఉంది ఫస్ట్, ఇచ్చిన తర్వాత చర్చ చేపడతామన్నారు. ఏ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చ చేపడితే మీకు వచ్చే నష్టం ఏమిటి? చైర్మన్ ఎందుకు అంగీకరించడు అంటే చైర్మన్ మీదకి నెట్టి వీళ్ళు వెనక తప్పుకొని చర్చ జరగకుండా ఆపుకున్నారు. అది అసలు సంగతి జరిగింది అక్కడ. ఒకసారి మనం లోపల పేజీల్లో కూడా ఒకసారి చూద్దాం.
బనకచెర్ల పీఆర్ఎఫ్ ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం, అది ఓకే అయితే పర్యావరణ అనుమతి లభిస్తుంది సీఎం చంద్రబాబు. మరోసారి లేఖ రాద్దాం, సిద్ధం చేయండి, తొలి దశలో నల్లమల్ల సాగర్కు ప్రారంభిద్దాం, పోలవరం పనుల నాణ్యతపై ఒక మాట రానివద్దు, వెలుగొండ కాలువ నిర్మాణానికి నిధులు, హంద్రీ నివా నీరు అడవిపల్లి దాకా ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం, ఉత్తరాంధ్రలోని 11 పథకాలు పూర్తి చేద్దాం. పోలవరంలో సాంకేతిక లోపాలు రాకూడదు. ఆల్రెడీ ఈ పోలవరంలో ఉన్న ఈ మిస్టేక్స్ వీటన్నిటి మీద ఏబి వెంకటేశ్వరరావు గారిని మిగతా వాళ్ళ సంఘం ఒకటి ఉంది, ఆ సంఘం కూడా గట్టిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతికంగా ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని ఈఎన్సీ నరసింహమూర్తికి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ వెలుబుచ్చిన అభిప్రాయంపై వస్తున్న విమర్శలను ప్రస్తావించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడడం లేదని పిఓఈ లేవనెత్తిన అంశం సాంకేతికంగా చాలా చిన్నదని, ఇది సహజమని కూడా ఈఎన్సీ చెప్పారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలతోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిందని అధికారులు వివరించారు. పిఓఈ ఇంకా పూర్తి స్థాయి నివేదికను పంపలేదని జలవనరుల శాఖ అధికారులు వివరించారు. నాణ్యతతో రాజీ పడవద్దని, చిన్న మాట కూడా రాకుండా చూసుకోవాలని సీఎం తెలిపారు. ఇక రెండవ రోజు సునీల్ నాయక్ విచారణ కొనసాగింది. అందులో దాదాపుగా తెలియదు, గుర్తులేదు. రెండో రోజు విచారణకు సహకరించని ఐపీఎస్ సునీల్ నాయక్, నేను ఎవరిని కొట్టలేదు, కొట్టించలేదు, నాకేమీ తెలియదు. నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చిత్రహింసలకు గురి చేసిన కేసు విచారణలో ఐపీఎస్ సునీల్ నాయక్ స్పందించిన తీరిది. ఈ కేసులో రెండో రోజు శుక్రవారం గుంటూరు సిసిఎస్ కార్యాలయంలో విజయనగరం ఎస్పీ దామోదర్ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. తొలి రోజు 7 గంటల పాటు విచారించినప్పటికీ సాధారణ అంశాలకే దర్యాప్తు పరిమితమైంది. అయితే రెండో రోజు మాత్రం రఘురామ కస్టోడియల్ టార్చర్ సంబంధించిన చోటు చేసుకున్న పరిణామాలపై ఆధారాలతోటి సూటిగా ప్రశ్నించినట్టు తెలిసింది. రఘురామ కస్టడీలో పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన సమయంలో గదిలో ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఏం జరిగింది అనే విషయాలు కొందరు సిఐఎస్ఐల నుంచి క్రింది స్థాయి కానిస్టేబుల్ వరకు మెజిస్ట్రేట్ ఎదుట పూసగుచ్చినట్టు వాంగ్మూలం ఇచ్చారు. వాటిని సునీల్ నాయక్ ఎదుట ఉంచి దామోదర్ ప్రశ్నించారు. ఆ రోజు అక్కడ మీరు ఉన్నట్టు సిబ్బంది చెప్పారనగా ఆయన నుంచి మౌనమే సమాధానం అయింది. ఆ రోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ప్రశ్నించగా, నిందితుడు ఎంపీ కదా, నేను చూసుకోకపోతే ఎలా అని బదులిచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్లో రఘురామను అరెస్ట్ చేసి తీసుకొచ్చినందుకు పంపిన టీంలను ఎవరు ఏర్పాటు చేశారన్న ప్రశ్నకు తనకు తెలియదని బదులిచ్చినట్టు సమాచారం. రఘురామను కస్టడీలో మీరు కొట్టారని తులసిబాబు, సునీల్ కుమార్, గన్మెన్, వంట మాస్టర్, డ్రైవర్ తదితరులతోనూ కొట్టించారని ప్రత్యక్ష సాక్షులు అయిన సిబ్బంది చెప్పారని అనగా, తాను ఎవరిని కొట్టలేదని, కొట్టించలేదని చెప్పినట్టు తెలిసింది. ఆ రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారనగా చాలా కాలం అయినందున తనకు గుర్తులేదని చెప్పినట్టు తెలిసింది. ఇలా ఉదయం 9:47 నుంచి మొదలైన విచారణ సాయంత్రం 5:18 వరకు సాగింది. కాగా సునీల్ నాయక్ శనివారం కూడా అధికారులు విచారించనున్నారు. ఇలా విచారణ చేసి ఏమీ ఉపయోగం లేదు, మాకు తెలియదు, గుర్తులేదని చెబుతారు అన్నిటికీ. ఇరాన్కు రష్యా నిఘా సాయం, వెనక నుంచి వీళ్ళు కూడా ఒక ఏలు పెడుతున్నారు యుద్ధంలో. సరే కొనుక్కోండి, చమురు. అమెరికా ముందు మోకరిల్లిన ప్రధాని, అందుకే రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు అనుమతి. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు, మనం ఎవరి నుంచో కొనాలో అమెరికానే నిర్ణయిస్తుందని ఆరోపణ.
మోడీ అమెరికా ముందు మోకరిల్లినందుకే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు అమెరికా బాధ్యతలను భారత్కు సడలింపు ఇచ్చిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం విమర్శించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. లోక్సభలో భారత వాణిజ్య హక్కులపై తన ప్రసంగం వీడియోని దానికి జత చేశారు. దేశ ప్రజల మనోభావాల మేరకు తన విదేశాంగ విధానం ఉంటుందని, అయితే ప్రస్తుతం అటువంటిదేమీ లేదని అమెరికాకు లొంగిపోయిన ఆ వ్యక్తి నేడు మనం చూస్తున్నామని పేర్కొన్నారు. రష్యా నుంచా, ఇరాన్ నుంచా భారత్ ఎవరి నుంచి క్రూడ్ ఆయిల్ కొనాలో, ఎవరి నుంచి కొనకూడదో అమెరికానే నిర్ణయిస్తుందని ఆరోపించారు. భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు అమెరికా అనుమతుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటే దేశ సార్వభౌమత్వం ఏమైనట్టు అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మనది బనానా రిపబ్లికా, విదేశీ జోక్యంపై ఆధారపడిన దేశం అని అర్థం అంట, బనానా రిపబ్లిక్ అని ప్రశ్నించారు. భారత స్వయం ప్రతిపత్తి సార్వభౌమత్వంపై బీజేపీ ప్రభుత్వం రోజు రాజీ పడుతూనే ఉందని, అసలు ఢిల్లీలో ప్రభుత్వం ఉందా, అది కాంగ్రెస్ ఎంపీ పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ఎక్స్లో ప్రశ్నించారు. కానీ ఏం చేస్తాం, ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. వాళ్ళు మాట్లాడేది ఎవరు ప్రచురణ కూడా సరిగా చేయరు. చూశారుగా లోపల పేజీలో అడుగున ఎక్కడో వేశారు. కూటమి విచ్ఛిన్నానికి కుట్ర. ఇక నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి జరిగిన సాంస్కృతిక కార్యక్రమం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి ఒక కుటుంబంలో పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి, ఎమ్మెల్సీలు మండలికి మాత్రమే పరిమితం కాకూడదన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం విజయవాడలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడం అనంతరం సీఎం మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని విషయాల్లోనూ శ్రద్ధ తీసుకున్నారు. ఆట విడుపు పేరుతోటి నిర్వహించిన ఆటల పోటీల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా క్రీడా స్ఫూర్తిని చూపించారు. వయసుతో సంబంధం లేకుండా పోటీల్లో పాల్గొన్నారని డిప్యూటీ స్పీకర్ కె రఘురామరాజు మాట్లాడుతూ మండలి, అసెంబ్లీలో పదునైన మాటలతోటి సభ్యులు రక్తి కట్టించారని అన్నారు. వయసు మీద పడిన ఎమ్మెల్యేలు నవ యువకుల్లా పోటీల్లో పాల్గొన్నారు అని కూడా చెప్పారు. భీముడి పాత్రలో రఘురామకృష్ణరాజు, అలాగే కట్టబొమ్మన వేషధారంలో మంత్రి దుర్గేష్, ఒకసారి ఇక సాక్షిలో లోపల పేజీలో చూద్దాం. ఇక వీళ్ళ గోలంతా అప్పులతో అభివృద్ధి శూన్యం. అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు. శాసనమండలి సాక్షిగా ఒప్పుకున్న ఆర్థిక మంత్రి పయ్యావుల. అసెంబ్లీలో భజన, కౌన్సిల్లో పలాయనం. మొత్తం ఇవే, ఇలాంటివే రాసుకుంటారు, వేరే ఏమి ఉండదు. సాక్షిలో చూస్తే ప్రజాప్రతినిధులకు ఒకే రూల్ ఉండాలి. సో ఇవండి ఈ రోజున 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, అందులో వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.